ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టిన తర్వాత రాజకీయ నాయకుడు అనే పదానికి ఉన్న గౌరవమే దెబ్బతినిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రజా ప్రతినిధులంటే సమాజంలో ప్రత్యేక గౌరవం, బాధ్యత ఉండేదని, జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆ విలువలన్నీ కనుమరుగయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాలను వ్యక్తిగత కక్షలు, ప్రతీకారాలు, అసత్య ప్రచారాలు, దౌర్జన్యాలతో కలుషితం చేశారని విమర్శించారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా జగన్ కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని, సిబిఐ దర్యాప్తులో ఇది వెలుగు చూసి 16 నెలల పాటు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత రాజకీయ నాయకుల విలువలు పూర్తిగా తగ్గిపోయినాయి. రాజకీయ నాయకుల ఔన్నత్యం, ఔచిత్యం ప్రజల దృష్టిలో పూర్తిగా దిగజారిపోయింది. శాసనసభ్యులు అంటే ప్రజల్లో విలువ పోయింది. శాసనసభ అంటే గౌరవం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత, ఆయన శాసనసభలో ప్రవేశించిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరీ రాజకీయ నాయకుల విలువలు పూర్తిగా అధోపాతాలానికి పోయినాయని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఈయన రాజకీయ నాయకులకున్న గౌరవాన్ని పూర్తిగా తగ్గించేశాడు. ఆయన మొట్టమొదటి నుంచి కూడా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని ఏ రకంగా కోట్లు కొట్టేసింది, ఏ రకంగా సిబిఐ అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది, ఏ రకంగా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది, ఏ రకంగా క్విడ్ ప్రోకో వాళ్ళ నాణ్యం అక్కడ పారిశ్రామికవేత్తలకి ఉచితంగా ఏది కావాలంటే అది ఇస్తాడు, వాళ్ళేమి ఈయన కంపెనీలో తెచ్చి డబ్బులు పెట్టుబడులు పెడతారు. అరెస్టు చేశారు తన్ని. 16 నెలలు చెంచలగూడ జైల్లో చెప్పకూడుతున్నాడు ఆయన. ఆ ప్రభావమో ఏమిటో నాకైతే తెలియదు, కానీ నేరస్తులన్నా, నేరచరితులన్నా, తప్పు చేసేవాళ్ళన్నా, సంఘ వ్యతిరేక శక్తులన్నా చాలా ఇష్టం చూపిస్తాడు వాళ్ళని కలవటానికి. చాలా ఉత్సుకత చూపిస్తాడు ఆయన. నువ్వు బాగా నేరాలు చేస్తావా, దగ్గరకు రా. నువ్వు బాగా మర్డర్లు చేస్తావా, కమ్ నియర్ టు మీ. నువ్వు బాగా కోట్లు అన్యాయక్రాంతం చేస్తావా, అవినీతికి పాల్పడతావా, రా దగ్గరకు రా. నువ్వు గంజాయి బాగా అమ్ముతావా, రారా. నువ్వు డ్రగ్స్ బాగా అమ్ముతావా, రారా అన్నట్లుగా ఉంది ఇతని వ్యవహార శైలి. అందుకే ప్రజల దృష్టిలో రాజకీయ నాయకుడు అంటే పూర్తిగా దిగజారిపోయింది. ఆ విలువలు, ఆ ఔన్నత్యం, ఆ ఔచిత్యం పూర్తిగా దిగజార్చేటట్లుగా చేసినాడు రాజకీయ. ఎవరు కూడా చదువుకునే విద్యార్థులు కానీ ఎవరు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తాం, నేను రాజకీయ నాయకుడిని అవుతాను ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇతను లాంటి వాళ్ళ కారణం. ఏ రకంగా రాజకీయ నాయకుల ఔన్నత్యాన్ని పూర్తిగా దిగజార్చాడు ప్రజల దృష్టిలో. దానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను నేను. జగన్ పాలనలో దళితుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ₹1 కోటి పరిహారం ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ధ్వజమెత్తారు. గత 2 రోజులుగా రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉందో పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న శవ రాజకీయాలను చూసి అబ్బురపడుతున్నారన్నారు. ఆయన చేస్తున్న యాత్రలు ఎంత మాత్రం సానుభూతితో కూడినవి కావు. అవి కేవలం అరాచకంతో, రాజకీయ స్వార్థంతో కూడిన శవ రాజకీయాలు మాత్రమేనని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి 20కి పైగా కేసులు ఉండి రేపిస్ట్, మర్డరర్ అని అపఖ్యాతి పాలైన గాదే సాయికృష్ణ అనే వ్యక్తి చనిపోతే అతడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి 25 లక్షలు డబ్బు ఇస్తానని ప్రకటించి మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క శవయాత్రలు మళ్ళా మొదలయ్యాయో అని అబ్బురపడిపోయేటటువంటి పరిస్థితులు గత 2 రోజులుగా మనం గమనిస్తున్నాం. ఆయన యాత్రలు శవయాత్రలు, అరాచకంతో కూడినటువంటి యాత్రలు, ఏ పరిస్థితుల్లో కూడా సానుభూతితో కూడినటువంటి యాత్రలు కాదు. ఇవి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇటీవల ఆయన గాదే సాయికృష్ణ అనేటువంటి అతనికి 20 పైగా కేసులు ఉన్నాయి. అతను ఒక రేపిస్టు, మర్డరరు, ఇన్ని అపఖ్యాతులు ఉన్నటువంటి ఆ వ్యక్తి చనిపోతే అతనిని పరామర్శించడానికి వెళ్ళి ఆయనకు 25 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం, మరి మీరు గుంటూరు జిల్లాలో అక్కడ ఒక జూదర్ని పరామర్శించడానికి సత్తెనపల్లిలో మీరు వచ్చినప్పుడు మీ కారు కిందే మీ పార్టీ క్రియాశీలకమైనటువంటి కార్యకర్త ఒక దళితుడు సింగయ్య గారు
మీ కారు కిందే టైర్ల కింద నలిగి చనిపోతే కనీసం అతనికి ఎలా ఉంది అని కూడా చూడుకోకుండా నిర్దాక్షిణంగా రాక్షస మనస్తత్వంతో దళితుడే కదా ఏం చేసుకుంటాడన్నటువంటి ఒక నిర్లక్ష్యంతో మీరు వెళ్ళలేదా? వెళ్ళి ఆ తర్వాత పత్రికల్లో దీని మీద విమర్శలు వస్తే మీరు ఆ దళితుడి ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సింది పోయి మీ ప్యాలెస్కి పిలిపించారు. ఇది వాస్తవమా కాదా? మరి వాళ్ళకి మీరు ఎంత డబ్బు ఇచ్చారో చెప్పాలి. పరిహారం అనేటువంటి మాట నీ నోటి నుంచి వస్తుంది కదా, ఇటీవల కోటి రూపాయలు అని. మరి వాళ్ళకి మీరు కోటి ఇచ్చారా? మరి అదేవిధంగా అక్కడ మనం చూస్తే అమర్నాథ్ గౌడ్ మీ పరిపాలనలో కొన్ని సంఘటనలు చెప్తాను. మీ పరిపాలనలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు బీసీ వాళ్ళ అక్కకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారి నోట్లో గుడ్డలు నొక్కి పెట్రోల్ పోసి మీ కార్యకర్తలు చంపేస్తే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? పోనీ ఆ ఇంటికి ఏమైనా పరిహారం ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మీ నియోజకవర్గంలోనే, సొంత నియోజకవర్గంలోనే నాగమ్మ అనేటువంటి ఒక దళిత మహిళని పైశాసికంగా సామూహికంగా మరి ఆమెను రేప్ చేయబడితే కనీసం ఆమె ఇంటికి వెళ్ళి పరామర్శించడం కానీ వాళ్ళకి ఏదైనా పరిహారం కానీ మీరు చెప్తున్నారే కోటి మరి వారికి ఏమైనా ఇచ్చారా? ముద్రగడ పద్మనాభం మృతి కాపు సామాజికానికే కాదు రాష్ట్రానికే తీరని లోటని సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ అన్నారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఆయన సమున్నత సేవలు అందించారని పేర్కొన్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్, దొడ్ల హేమంత్ కుమార్ ఇంకా పలువురు పాల్గొని దివంగత పద్మనాభానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా 2 పర్యాయాలు మంత్రిగా ఆయన చేసిన సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. నీతి నిజాయితీలకు మారుపేరుగా ముద్రగడ నిలిచారన్నారు. కాపు సామాజిక వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చేందుకు ఆయన నిర్వహించిన పోరాటం అనన్య సామాన్యమన్నారు. ఆయన మరణం ఒక కాపు జాతికి మాత్రమే కాదని యావత్ రాష్ట్రానికి తీరని లోటని అభివర్ణించారు. పద్మనాభం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు శ్రీనివాస్ కుమార్ అనుచరులు పాల్గొన్నారు. నీతి నిజాయితీ గల నాయకుడిగా కుటుంబం కంటే ప్రజల కోసమే అలుపెరగని పోరాటం చేసిన నాయకులు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అని కాపు నేత బాడిత శంకర్ పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపుకు ఆధారంగా మిత్రమండలి కాపు సంఘాలు విజయవాడలో పెద్ద ఎత్తున మద్దతు పలికాయన్నారు. ముద్రగడ మరణం కాపు జాతికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపంగా విజయవాడ వంటం కాళేశ్వరరావు మార్కెట్ వద్ద కాపు నాయకులు బాడిత శంకర్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బాడిత శంకర్ మాట్లాడుతూ ముద్రగడ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నీతి నిజాయితీ గల నాయకుడిగా కుటుంబం కంటే ప్రజల కోసమే అలుపెరగని పోరాటం చేసిన ఆయన త్యాగం సేవలు ఈ జాతికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఆయన మృతి పట్ల రాధారంగా మిత్రమండలి అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారని చెబుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ విజయవాడ నగరానికి ముద్రగడ ఉద్యమానికి ఎంతో దగ్గర సంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గత 3.5 దశాబ్దాలుగా ఆయన చేసిన పోరాటాల్లోని పోలీసు రైల్వే కేసుల విషయంలో విజయవాడ కోర్టుకు వచ్చినప్పుడల్లా తామంతా ఆయన వెంట నిలిచామన్నారు. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపుకి ఆధారంగా మిత్రమండలి కాపు సంఘాలు విజయవాడలో పెద్ద ఎత్తున మద్దతు పలికాయన్నారు. ముద్రగడ మరణం తీరని లోటని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. బాడిత శంకర్ గారు ఆధ్వర్యంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి మరణానికి చింతిస్తూ ఈరోజు ఈ ప్రతిష్టాత్మకమైన కాళేశ్వర మార్కెట్ సెంటర్లో నివాళులర్పించడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారికి, విజయవాడకి, ఆయన రిజర్వేషన్ పోరాటానికి మాకు దగ్గర సంబంధం ఉంది. గత 3.5 దశాబ్దాల నుంచి అలుపెరగని ఆయన పోరాటానికి, అలాగే ఆయన మీద పోలీస్ కేసులు
పెట్టినప్పుడు, రైల్వే కేసులు పెట్టినప్పుడు, రోజు విజయవాడ కోర్టుకు వచ్చినప్పుడు మేమంతా కూడా ఆయనతో ఫాలో అయ్యాం. వారు ఇచ్చిన పిలుపులన్నీ కూడా విజయవాడ నగరంలో మేమందరం రాధారంగ మిత్రమండలి కానీ, కాపు సంఘాలు కానీ పెద్ద ఎత్తున మద్దతు, సంఘీభావం తెలియజేయడం జరిగింది. వారు చనిపోవటం మా అందరికీ తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రివర్యులు పెద్దలు కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు మరి లేరు ఇక అని వార్త విని దిగ్భ్రాంతిపోయారు. అలాగే కాపు ఉద్యమ నేతగా, నీతి నిజాయితీ గల నాయకుడిగా అలుపెరగని పోరాటం చేసి కార్యకర్తలకు అండగా ఉండి ఈ కాపు జాతికి ఎనలేని సేవలు చేసి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసమే పోరాటం చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం ఈ రాష్ట్రానికి, ఈ జాతికి ఎంతో గర్వకారం. మరి వారు లేరని వార్త విని చాలామంది కూడా మా అభిమానులు కానీ, ఆయన అభిమానులు కానీ, రంగా గారి అభిమానులు కానీ, రాధారంగ మిత్రమండలి అభిమానులు కానీ చాలామంది వారికి సంతాపం తెలియజేశారు. మరి వారి కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలిసి ముద్రగడ పద్మనాభం గారికి జోహర్లు అర్పిస్తున్నాం. మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారు భౌతికంగా మా అందరికి దూరమైన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చిరస్మరణీయంగా తన జీవితం గమ్యం అందరికీ కూడా ఒక పుస్తకం రూపంలో ఉంటుందని ఎందుకంటే తెలియపరుస్తున్నారంటే, తన నమ్మిన సిద్ధాంతం కోసం చివరిదాకా, తుది శ్వాస దాకా కూడా పోరాడి తన అసూలు బాసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ దూరమైన సందర్భంగా వారికి నివాళులర్పించాలని పార్టీలకు అతీతంగా కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కాళేశ్వర మార్కెట్ సెంటర్ వద్ద వారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. వేదిక ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, కూటమి నేతల తీరు మారడం లేదని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గాడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వైఎస్ జగన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వెలుగొండ, పోలవరం వంటి ప్రాజెక్టుల అభివృద్ధిలో వైఎస్ జగన్ ప్రభుత్వాల పాత్రే కీలకమని పేర్కొంటూ ఇరిగేషన్ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కూటమి నేతలకు సవాల్ విసిరారు. అధికారం ఉంది కదా అని అహంకారము, లేకపోతే అధికారంలో ఉన్నాము, మాకున్నటువంటి మీడియా శక్తులు మాకున్నాయి, మేము మాట్లాడింది నిజం అనుకుంటారు ప్రజలు అన్నటువంటి దురాలోచన ఉందో తెలియదు. కానీ పదే పదే అవే దూషణలు, అవే అసత్యమైనటువంటి మాటలతో ప్రతిరోజు అది చావుకు పోయినా, పెళ్లికి పోయినా, ఎక్కడికి పోయినా ఒకటే వాయిద్యం అన్నట్టు ఏ మీటింగ్కు పోయినా ఇదే వాయిద్యం. వ్యక్తిగతంగా జగన్ గారిని తిట్టడం. వీళ్ళ బాధ ఎందుకు అనంటే, జగన్ గారు ఉత్తరాంధ్రకు పోయినా, గోదావరి జిల్లాలకు పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ వస్తున్నటువంటి జనాలను చూసి వీళ్ళ ఆందోళన, వీళ్ళ యొక్క బాధ తెలియట్లేదు. కానీ ఆ బాధను వెళ్ళగక్కుకోవడానికో, లేకపోతే ఆ బాధను దిగమింగలేకో వ్యక్తిగత దూషణలకు, తిట్ల పురాణానికి వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు. ఈరోజు కూడా ఒక్కటే, మీరు మాట్లాడుతున్న మాటలకు, మేము అడుగుతున్నటువంటి ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అడుగుతున్నాం. మేము అది నిన్ననే చెప్పాం, వ్యక్తిగత దూషణలు చెయ్యము, మీరు తిట్టేటివన్నీ కూడా ప్రజల కోసం భరిస్తాం, మేము ప్రజల కోసం ప్రశ్నిస్తాం, ప్రజలకు సమాచారం ఇస్తాం. ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను అది మాత్రమే మేము చేస్తామన్నటువంటిది నిన్న చెప్పాను మీకు. అదే మళ్ళీ చెప్తున్నాను ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో జలహారతికి వెళ్ళి ఈ ప్రాజెక్టులన్నీ నేనే చేశాను, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా మారడానికి కారకులు నేను, కేఎల్ రావు గారు శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ కట్టారు, మిగతావన్నీ నేను కట్టానని మాట్లాడుతున్నాడు. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టులకు నిర్లక్ష్యం చేశారట. సిగ్గన్నా ఉండొద్దయా మీకు మాట్లాడేటప్పుడు? ప్రాజెక్టులు కట్టడము దండగా, వ్యవసాయమే దండగా అని చెప్పి మీరు పుస్తకంలో రాసి ఏ ప్రాజెక్టుకు కనీసం ₹1 కేటాయించకుండా ఈరోజు మీరు చెప్పేటువంటి మొట్టమొదటిది వెలుగొండ ప్రాజెక్టును నేనే శంకుస్థాపన చేశాను, నేనే పూర్తి చేశాను అంటాడు. 96లో శంకుస్థాపన చేసి 2004లో తను దిగిపోయేంత వరకు ఆయన శంకుస్థాపనకి వెళ్ళేటువంటి ఖర్చులకు, అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకానికి 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టాడు ఆయన. ఆ ప్రాజెక్టుకి అంతా కూడా 10 సంవత్సరాలలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.